హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో యాడ్జెక్టివ్ గురించి మనం తెలుగులో తెలుసుకుందాం. ఎగ్జాంపుల్స్, దాని యొక్క టైప్స్ ఏంటి, దాని యొక్క యూసేజ్ ఏంటి, ఎట్లా వాడాలి, సో అదంతా కూడా మనం చాలా డీటెయిల్డ్గా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. యాడ్జెక్టివ్ విశేషణం. యాడ్జెక్టివ్ అంటే విశేషణం అనమాట. ఒక నామవాచకము నౌన్ని కానీ లేదా సర్వనామం ప్రొనౌన్ని కానీ వర్ణించే మాటను యాడ్జెక్టివ్ అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ గురించి చెప్పేటప్పుడు దాన్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు వాడేటువంటి దాన్ని యాడ్జెక్టివ్ అంటాము. అదే తెలుగులో చెప్పాలి అంటే నామవాచకం కానీ సర్వనామం గురించి కానీ దాని పరిస్థితి ఏంటి అని చెప్పి మనం విశేషణంగా చెప్తాం కదా, సో దాని గురించి వర్ణిస్తాం కదా, సో దాని గురించి చెప్పేదే విశేషణం అయినటువంటి యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటారు. సాధారణంగా యాడ్జెక్టివ్ అనేది నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ ముందు వస్తుంది. ఓకే, సో నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ ముందు వస్తుంది అనమాట. ఇది అంటే బ్యూటిఫుల్ ఫేస్కి ముందు బ్యూటిఫుల్, లేదంటే కలర్ఫుల్ డ్రాయింగ్కి ముందు, సో అట్లాగనమాట. సో వాటికి ముందు వస్తుంది అనమాట. సో దాని గురించి చెప్పేటప్పుడు యాడ్జెక్టివ్ అంటాము. దెర్ ఈజ్ ఏ వైట్ పెన్ ఇన్ మై పాకెట్. ఓకే, సో ఇక్కడ వైట్ పెన్ అంటే వైట్ కలర్ అనేటువంటిది ఏ రంగులో ఉంది దాని గుణాన్ని చెప్పేటువంటిది అని చెప్పాం కదా. సో వైట్ కలర్లో ఉంది కాబట్టి సో వైట్ అనేటువంటిది యాడ్జెక్టివ్. ఇక్కడ వైట్ అనేది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్స్లో టైప్స్ చూసినట్లయితే క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్స్, ఇది నౌన్ యొక్క గుణమును తెలియజేయను. ఇక్కడ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి అంటే వాటి యొక్క గుణం ఏంటి అనేది తెలియజేసేది. క్వాలిటీ అంటే దాని యొక్క స్థితి ఏంటి, దాని పరిస్థితి ఏంటి, అది ఎలా ఉంది. ఇప్పుడు క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ సంబడి రైట్స్ అన్ ఎగ్జామ్, హౌ హీ రైట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ హౌ మచ్ హీ రైట్స్, రైట్. సో ఎంత రాశాడు అనేటువంటి దానికంటే ఎలాగ రాశాడు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఏ విధంగా రాస్తున్నాడు ఆ క్వాలిటీ, సో దాని గురించి చెప్పేటప్పుడు క్వాలిటీ అంటాం అనమాట. నౌన్ యొక్క గుణమును తెలియజేస్తే హీ ఈజ్ ఎ నైస్ పర్సన్. ఓకే, సో అతను ఎటువంటి వాడు, మంచి వ్యక్తి. నైస్ అంటే ఇక్కడ మంచి వ్యక్తి. పర్సన్ అనేది నౌన్ కదా, సో ఆ పర్సన్ ముందు నైస్ వచ్చింది కాబట్టి సో నైస్ అనేటువంటిది యాడ్జెక్టివ్ అనమాట. ఐ గేవ్ హర్ ఏ బ్యూటిఫుల్ రోజ్. ఓకే, సో అందమైనటువంటి రోజ్. బ్యూటిఫుల్ అంటే ఇక్కడ గుణము. ఆ పువ్వు ఎలా ఉంది, చాలా అందంగా ఉంది. సో అందంగా ఉంది అని దాని గురించి చెప్పేది కాబట్టి యాడ్జెక్టివ్. ఇక్కడ రోజుని వర్ణించేది బ్యూటిఫుల్ అనే పదం. అంటే ఒక నౌను ప్రొనౌన్ యొక్క గుణమును తెలపడం కానీ లేదా వాటిని వర్ణించడం కానీ చేసేవి క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్స్. అంటే ఒక నౌన్ కానీ ఒక ప్రొనౌన్ కానీ, నౌన్ అంటేనేమో నామవాచకము, ప్రొనౌన్ అంటేనేమో సర్వనామం, వాటి గురించి తెలియజేసేటువంటి దాన్ని విశేషణం యాడ్జెక్టివ్ అంటాం. సో ఈ యొక్క యాడ్జెక్టివ్లో క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్ అంటే ఏంటి అంటే ఆ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఎలా ఉన్నారు, వారు ఎలాంటి వారు ఏంటి అనేటువంటి వారి గుణాన్ని తెలియజేసేది, వారి యొక్క విశేషాన్ని గురించి చెప్పేదాని గురించి క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్ అంటాం. క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్స్ ఇవి నౌన్ ప్రొనౌన్ల పరిమాణమును సంఖ్యాత్మకంగా న్యూమరికల్లీ లేదా అసంఖ్యాత్మకంగా ఇండెఫినెట్ న్యూమరికల్ కానీ తెలియజేస్తాయి. అంటే క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే కొన్నిసార్లు నంబర్స్ చెప్తాము 1 2 3 4 అని, లేదంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా నంబర్స్ గురించి తెలియజేస్తూ వచ్చేటువంటి దాని గురించి క్వాంటిటేటివ్. అంటే ఎన్ని బకెట్స్ ఆఫ్ వాటర్, 2 buckets ఆఫ్ వాటర్. ఓకే, సో వాటర్ అనేటువంటిది నౌను, బకెట్స్ 2 buckets అంటే ఇక్కడ క్వాంటిటీ ఎన్ని బకెట్లు, ఎంత పరిమాణం, ఎంత ఉంది అనేది సంఖ్యతో చెప్పినా సరే, ఎంత ఉంది సమ్మా లేదంటే ఫ్యూవా లేదంటే నథింగా లేదంటే ఎవ్రీథింగ్ ఏంటి అనేది ఆ చెప్పే క్వాంటిటీని చెప్పేటువంటి దాని గురించి చెప్పేటప్పుడు క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్స్ అంటాము కానీ తెలియజేస్తాయి. షీ గేవ్ మీ. ఓకే, సో కొన్నిసార్లు నంబర్స్తో చెప్తే కొన్నిసార్లు నంబర్స్తో చెప్పు. షీ గేవ్ మీ సమ్ ఫుడ్. తను ఏం చేసిందంటే నాకు కొంత ఆహారాన్ని ఇచ్చిందనమాట. సమ్ అంటే ఇక్కడ కొంత, ఫుడ్ క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్ అనమాట. ఇది ఇక్కడ ఫుడ్ యొక్క పరిమాణమును సమ్ అనే యాడ్జెక్టివ్తో తెలుపబడింది. అయితే ఆ పరిమాణం ఎంతో తెలుపలేదు. ఫుడ్ అనేది ఎంత అనేది చెప్తుంది కదా, సమ్ అనేటువంటిది క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్ అనమాట. అయితే ఆ పరిమాణం ఎంతో తెలపలేదు, అది ఎంతో చెప్పలేదు, కావున సమ్ అనే ఇండెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్ అవుతుంది. సో ఇదేంటి అంటే ఇండెఫినెట్ అనమాట. సో ఎన్ని ప్లేట్స్ ఆఫ్ ఫుడ్ ఇచ్చింది, లేదు అంటే ఎన్ని బౌల్స్ ఆఫ్ ఫుడ్ పెట్టింది అన్న నంబర్ మనం చెప్పలేదు కదా, సంఖ్య అనేది మనం అక్కడ చెప్పలేదు. సో కొంత ఫుడ్ అన్నాము అంటే అది మనకి ఎంతో సరిగా తెలియదు. కొంత అంటే అది ఎంతైనా అవ్వచ్చు. ఓకే, సో కొంత అని చెప్తూ ఉందన్నమాట. సో మెజర్మెంట్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వలేదు. ఇండెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్, నంబర్ అనేది సరిగా చెప్పలేదు కాబట్టి ఇండెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్ అంటాం. షీ గేవ్ మీ 6 pens. ఓకే, సో తను నాకు 6 పెన్నులు 6 కలములు ఇచ్చినది. అంటే 6 అనేది ఇక్కడ నంబర్ అనమాట. అంటే ఇదేమవుతుంది అంటే డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ 1 2 3 4 వీటిని కార్డినల్స్ అంటాం అనమాట. సో నంబర్స్ చెప్తున్నాం కాబట్టి 1 అని. సో షీ గేవ్ మీ 1 bottle.
షీ గేవ్ మీ 6 బాటిల్స్, షీ గేవ్ మీ 5 బాటిల్స్. అట్లా నంబర్ గురించి చెప్తూ ఉన్నారు కాబట్టి నంబర్స్ 1 2 3 4 అంటే కార్డినల్స్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వీటిని ఆర్డినల్స్ అంటాము. హౌ మెనీ టైమ్స్ షీ కాల్ మీ, దిస్ ఈజ్ ద 5th టైమ్ షీ కాల్ మీ టు టాక్ టు మీ అంటే ఎన్నోసారి అని చెప్తాను, ఆర్డినల్స్ అనమాట. ఇండెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్స్ అంటే ఆల్ అని, లేదు అంటే నో అని, సెవరల్ అని, తర్వాత ఎనీ, సర్టెన్, ఫ్యూ, సమ్, లిటిల్, ఇవన్నీ కూడా ఇండెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్స్ అనమాట. ఫ్యూ, లిటిల్ అంటే నెగటివ్ లేదా నెగటివ్ లేదు అనే అర్థాన్ని ఇస్తే, ఫ్యూ అని చెప్పారు అంటే లేదు అసలు. ఫ్యూ అంటే కొంచెం అని యాక్చువల్ అర్థము, కానీ ఫ్యూ అంటే నెగటివ్ లేదు అని చెప్పేటువంటి సందర్భంలో ఫ్యూ కానీ లిటిల్ కానీ యూజ్ చేస్తామంట. మరి ఏ ఫ్యూ లిటిల్ అంటే మాత్రం పాజిటివ్ ఉందని అర్థాన్ని ఇస్తాయి అనమాట. ఫ్యూ లిటిల్ అంటే ఏమీ లేదు అని, ఫ్యూ లిటిల్ అంటే మాత్రం కొంత ఉంది అంటే ఉంది, పాజిటివ్ అర్థాన్ని ఇస్తాయి. ముందు ఆర్టికల్ ఏ వస్తే కనుక సో అప్పుడు పాజిటివ్ మీనింగ్ని మనం తీసుకోవాలి. షీ హ్యాస్ ఫ్యూ కాయిన్స్ ఇన్ హర్ బ్యాగ్ అంటే ఆర్టికల్ లేదు అంటే అక్కడ ఏమీ లేదు కదా, నెగిటివ్ మీనింగ్ తీసుకోవాలి. అంటే బ్యాగ్లో కాయిన్స్ ఏం లేవు. షీ హ్యాస్ ఏ ఫ్యూ కాయిన్స్ ఇన్ హర్ బ్యాగ్ అంటే ఏ అనే ఆర్టికల్ వచ్చింది కాబట్టి సో అప్పుడు ఉంది అనేటువంటి పాజిటివ్ మీనింగ్ తీసుకోవాలి కాబట్టి ఉన్నాయి కాయిన్స్ అని. కాయిన్స్ అంటే కొంత చిల్లర తన యొక్క బ్యాగ్లో ఉంది. షీ హ్యాస్ అ లిటిల్ హోప్ ఆఫ్ గెటింగ్ పాస్ మార్క్స్ అంటే ఆమెకు పాస్ మార్క్స్ వచ్చే అవకాశం లేదని అర్థం. అంటే ఇక్కడ ఏంటంటే తనకి అసలు మార్క్స్ వస్తాయి అనేటువంటి అవకాశం లేదు. ఆర్టికల్ లేదు అంటే నెగిటివ్ మీనింగ్, ఆర్టికల్ ఏ ఉంది అంటే పాజిటివ్ మీనింగ్, ఫ్యూ కానీ లిటిల్ కానీ ముందు. షీ హ్యాస్ అ లిటిల్ హోప్ ఆఫ్ గెటింగ్ పాస్ మార్క్స్ అంటే తను రాసినటువంటి పరీక్షలో పాస్ అవుతుంది అనేటువంటి కొంత నిరీక్షణ ఆమెకు ఉంది. డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ ఈచ్, ఎవ్రీ, ఈదర్, నీదర్, నో. డిస్ట్రిబ్యూటివ్ అని చెప్పేటప్పుడు అంటే వాళ్ళు, ఇది అని చెప్పేటప్పుడు అనమాట. డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటంటే ఈచ్, ఎవ్రీ, ఈదర్, నీదర్, నో. డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే దిస్, దట్, దీస్, దోస్, సచ్. ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే వాట్, విచ్, హూస్. ప్రొనౌన్స్కి ఎలా వచ్చినాయి అలాగే వచ్చినాయి వీటికి కూడా.